నమో మెహర్ బాబా తోటి ప్రారంభిస్తున్నాము. సుశీల గారు మీరు నమో మెహర్ బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु चेयग अज्ञानांधत अंतमु चेय दिव्य विज्ञान दृष्टिनु संगे दिव्य विज्ञान दृष्टिनु संगे आरिषड्वर्गमु अंतरिंपगा आरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंतु अव्यय मोक्षंबनुग्रहिंतु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి మరాణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. నమో మెహర్ బాబా చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. కాల్ ఎవరెవరు ఉన్నారంటే బాలరాజు గారు ఉన్నారు, జయశ్రీ గారు ఉన్నారు, లక్ష్మీ సిహెచ్, లలితా సుందర్ గారు, నాగమణి గారు, సుశీల గారు, పుష్పలత, వైదేహి గారు. వీళ్ళందరూ మనం 9 మంది ఉన్నాము కాల్లో, బాబాతో సహా 10 మంది అనుకోవచ్చు. జై బాబా. అయితే ఈరోజు ఇంకొక రోజు ఇవాళ తర్వాత రేపు కూడా వస్తుంది ఇది. దాంతో ఈ పుస్తకం అయిపోతుంది. మళ్ళీ ఏం బుక్ చదువుదామో అని ఆలోచించుకున్నాం. ద ఫోర్త్ మగి. మగి అంటే తెలివైన మనుషులు, తెలివైన వాళ్ళు అని అర్థం. ఒకరోజు మండలి హాల్లో ఈరచ్చు అక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి నివాసి ఒక స్టోరీ చెప్పమని అడిగాడు. ఈ మధ్యనే చదువుకున్న స్టోరీ ఒకటి చెప్పమని అడిగాడు. ఇది కింద స్టోరీ అతను చెప్తాడని. జీసస్ క్రైస్ట్ ఒక గుర్రపుశాలలో జన్మించాడు. బెత్లెహంలో ఒక బ్రైట్ స్టార్ స్కైలో కనిపించింది. ఈస్ట్ లో తూర్పు వైపున ఒక బాగా మెరిసేటువంటి ఒక స్టార్ అక్కడ కనిపించింది. 3 వైస్ మెన్ వాళ్ళని అలా పిలిచేవాళ్ళు. వాళ్ళు గిఫ్ట్స్ తోటి బేబీ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి క్రైస్ట్ ఎప్పుడు వస్తాడో కూడా తెలుసు, అంటే ఎప్పుడు రాబోయేది క్రైస్ట్ తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే క్రైస్ట్ వస్తాడో అది లొకేట్ చేయడానికి, అది తెలుసుకోవడానికి ఆ స్టార్ ఎక్కడుందో స్టార్ని పట్టుకుని వాళ్ళు ఈస్ట్ వైపున వెళ్ళారు.
అయితే అదే వాళ్ళని తీసుకెళ్తుంది ఆ ప్రదేశానికి అని వాళ్ళ నమ్మకంతో వెళ్ళారు ఆ స్టార్ని బట్టి. ఈ ముగ్గురు కూడా చాలా దూరంగా ఉండేవాళ్ళు ఈస్ట్లో, కాబట్టి వాళ్ళు ట్రావెల్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది ఆ బేబీ క్రైస్ట్ని చూడడానికి. అయితే జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నలుగురు ఉండేవాళ్ళు వాళ్ళు. సో అతనికి ఏమైంది, 4వ వైస్ మ్యాన్ కానీ మాగి కానీ ఆయనకి ఏమైంది, ఈ కింద స్టోరీని మనకి వివరంగా చెప్తా ఉన్నారు ఆ ఎవరైతే చదువుతున్నారో అతను. ఎందుకు అతను వెళ్ళలేకపోయాడు జీసస్ క్రైస్ట్ని కలవడానికి, దానికి నలుగురు బయలుదేరి ఈయన ఎందుకు ఆగిపోయాడు. ఈ ఈ వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్, ఈ నలుగురు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఆ 4వ వ్యక్తి పేరు అరత్ బన్. వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే సిటీస్లో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ క్రైస్ట్ రాక, ఈ ఎవరైతే మనని రక్షించేవాడో, రక్షకుడు అంటారు కదా క్రైస్ట్ని, ఆయన అవతారం వస్తుందని, అడ్వెంట్ అంటే అదే భూమి మీదకి భగవంతుడు రావడం, అది ఆయన్ని రక్షకుడు అంటారు. ఆయన వచ్చేది ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు, దానికోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఆ స్టార్ ఆకాశంలో కనబడిందో అప్పుడు వాళ్ళ సిటీస్ అన్నీ వదిలిపెట్టేసి ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళందరూ కలుద్దామని అనుకున్నారు. ఆ జర్నీ మొదలుపెట్టే ముందు అందరం కలిసి బయలుదేరదాము, దానికి చాలా రోజులు పడుతుంది అని అనుకుని ఒక దగ్గర నుంచి బయలుదేరదామని అనుకున్నారు. ఈ అరత్మన్ తనకున్నటువంటి సంపదనంతా కూడా అమ్మేసి ఆ డబ్బులతోటి కావలసిన సరుకులు, అన్ని రోజులకి కావలసిన సరుకులు తీసుకున్నాడు. ఒక మంచి గుర్రము అతనికి హెల్ప్ చేయడానికి, ఆ జర్నీ తీసుకెళ్ళడానికి. తర్వాత 3 మంచి విలువైన రత్నాల్ని తీసుకున్నాడు. అవి బేబీ క్రైస్ట్కి ఇవ్వడానికని తీసుకున్నాడు. ఆ 3 ఏంటంటే, ఒకటేమో ముత్యము, ఒకటేమో వజ్రము, ఒకటేమో ఎర్రరాయి రూబీ, పింక్ స్టోన్ రూబీ అంటాం కదా అది. అయితే అరత్వానికి స్టార్ కనబడగానే జర్నీ స్టార్ట్ చేశాడు. అతను ఒక ఎడారి క్రాస్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలంటే ఎడారి క్రాస్ చేయాలి. ఒక ప్లేస్ అనుకున్నారు అందరూ అక్కడ. అయితే వీళ్ళందరూ ఎవరైనా ఒకళ్ళు డిలే అవుతే మిగతా వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవ్వాలి అని అనుకున్నారు. అతని కోసం కొంతకాలం వెయిట్ చేసి తర్వాత కంటిన్యూ అవుదాం అనుకున్నారు. అయితే ఒక డేట్ వరకే ఆగి ఆ తర్వాత కంటిన్యూ అవుదామని అనుకున్నారు. ఈ అరత్వన్కి చాలా టైం ఉండింది అలా కలుసుకోవడానికి కానీ వెళ్ళడానికి కానీ. అయితే ఆ డెజర్ట్ క్రాస్ చేస్తూ ఉంటే, ఆ ఎడారిని క్రాస్ చేస్తూ ఉంటే ఒక సిక్ అతను ఆల్మోస్ట్ చావు బ్రతుకులో ఉన్నవాడిని అతను కలవడం జరిగింది. ఈ అరత్మన్కి కొద్ది గొప్ప మెడికల్ నాలెడ్జ్ ఉంది. తర్వాత తనకు కావాల్సిన హెర్బల్ మెడిసిన్స్ అన్ని కూడా తనతో పాటు తీసుకున్నాడు. అయితే అతనికి తప్పకుండా ఇవి అవసరం వస్తాయని ముందు చూపుతో అవన్నీ తీసుకున్నాడు అనమాట. ఈ హర్బ్స్ అరత్మన్కి ఒక మనిషి జీవితాన్ని ఎలా నిలబెట్టాలో ఈ హబ్స్ వల్ల తెలుసు. దానికి గాను వాళ్ళు సిక్ పర్సన్ తోటి, ఎవరైతే సిక్ ఉండే అతను చేయదలుచుకున్నాడో, ఈ హెల్ప్ చేయదలుచుకున్నాడో, వాళ్ళు ఆ సిక్ పర్సన్ తనంతట తనుగా చూసుకునే శక్తి వచ్చే వరకు
అతనితోటే ఉండేవాడు. అది అయినాకే ఆ జర్నీని ప్రొసీడ్ అయ్యేవాడు ఆ జర్నీకి. అరద్వాన్కి ఆ మనిషి దగ్గర ఉండి హెల్ప్ చేస్తూ కొన్ని రోజులు పట్టేది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి అవ్వలేదన్నమాట. హృదయం కొంచెం బాధాకరంగా ఉన్నా కూడా, దేనికి బాధ, క్రైస్ట్ని, బేబీ క్రైస్ట్ని ఎప్పుడు చూద్దామా అని ఆ తపన ఉంది హృదయంలో. అది ఉన్నా కూడా ఆయనకి ఈ సిక్ పీపుల్కి హెల్ప్ చేయాలి, సిక్ పర్సన్ నేను ఎవరైతే కలిసానో అతనికి హెల్ప్ చేయాలనే కోరిక ఉండబట్టి అది జీసస్ క్రైస్ట్ని కలుద్దాము అనే తపన అలా ఉండిపోయింది. అయితే ఒక పక్క నుంచి ఈ సిక్ అయిన మనిషిని వదిలేద్దాంలే అని అనుకున్నాడు. కానీ ఇంకా ముందుకెళ్దాము జర్నీలో జీసస్ క్రైస్ట్ని కలుద్దామని. ఎందుకంటే ఇటువంటి పని జరగడానికి, ఇటువంటిది జరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ. అయితే హృదయం మటుకు అందరికి అంగీకరించలేదు. అయితే మాగి చాలా మంది సిక్ వాళ్ళకి హెల్ప్ చేశాడు, చనిపోయే వాళ్ళని బ్రతికించాడు. కాబట్టి అలా వదిలేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళంతటా వాళ్ళని వదిలేసి చనిపోయే వాళ్ళని అలా వదిలి వెళ్ళడం తనకి ఇష్టం లేక ఏం చేసేవాడంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అది ఈ మంచితనమే ఇతనికి ఏమైందంటే ఒక అడ్డుగా నిలిచింది చివరికి. అదే ఒక ముందుకెళ్లకుండా ఆపేస్తుంది తన ఈ మంచితనం. అలా ఉండిపోయి ఎవరైతే చనిపోయే స్థితిలో ఉన్నారో, ఎవరికైతే బాగా హెల్ప్ అవసరమో అలా చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అయ్యాడు. ఎన్నో రోజులు పట్టేది అతనికి ఒక్కొక్కళ్ళకి జాగ్రత్తగా చూసి ఆ సిక్ పర్సన్ బాగా అయ్యే వరకు చూసి, వాళ్ళకి స్ట్రెంగ్త్ వచ్చే వరకు ఉండి, తను ఆ సిక్ పర్సన్ తను చూడగలిగే స్థితిలో ఉన్నప్పుడు తను వెళ్ళిపోయాడు. అతను స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు తనంతట తను ట్రావెల్ చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ సిక్ పర్సన్ కొన్ని ప్రొవిజన్స్, హర్బ్స్ అతనికి ఇచ్చి, ఆ మందులు, తర్వాత ప్రొవిజన్స్, సరుకులు ఇచ్చి ఆ జర్నీలో ఆ మనిషికి ఏమేమి అవసరమో అవన్నీ ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయేవాడు. హరద్వన్ డైరెక్షన్స్ ప్రకారం చాలా తక్కువ సమయంలో ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడికి చేరుకోవడానికి అతను డైరెక్షన్స్ ఇచ్చేవాడు. ఇది ఇచ్చిన తర్వాత హరద్వన్ మళ్ళీ హడావుడిగా ప్రొసీడ్ అయ్యేవాడు. చాలా తక్కువ సమయం రెస్ట్ తీసుకునేవాడు ఫ్రెండ్స్ని కలవడానికి. కానీ అయితే వాళ్ళు ఎక్కడైతే కలుద్దామని అనుకున్నారో అక్కడికి చాలా షార్టెస్ట్ రూట్లో వెళ్ళినా కూడా, షార్టెస్ట్ టైంలో వెళ్ళినా కూడా అది ఆ పని చేయలేకపోయాడు, వాళ్ళని కలవలేకపోయాడు. తర్వాత ఒక హోప్ పెట్టుకున్నాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తన గురించి వెయిట్ చేస్తారని. కానీ ఎక్కడికైతే సమయానికి ఒక అనుకున్న స్థలానికి కలవాలో అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, కొన్ని రోజుల ముందు వెళ్ళిపోయారు అని తెలుసు. అయితే ఇతను చాలా కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళడము జరిగింది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇక అతను అలసిపోయాడు, ఎరత్మని అలసిపోయాడు, రెస్ట్ తీసుకుందామని అనుకున్నాడు. హార్స్ కూడా కొద్దిగా రెస్ట్ ఇద్దామని అనుకున్నాడు. ఎందుకంటే జర్నీ ఇంకా ముందు చేయాల్సింది చాలా జర్నీ ఉంది. అయితే అతనికి తెలిసినటువంటి ఈ ఆస్ట్రోనమీ అంటే ఈ స్టార్స్ని చూసి వాడి ఫ్యూచర్ చెప్పడం కానీ, అది కానీ డైరెక్షన్స్ చెప్పడం కానీ అది ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము
జీసస్ క్రైస్ట్ ఎక్కడ పుడతాడో అతనికి తెలుసు. అయితే హార్స్ కొంచెం సేద తీరిన తర్వాత, తను కూడా సేద తీరిన తర్వాత మళ్ళీ ఆ డిఫికల్ట్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఆగుతూ చాలా అవసరమైతే తప్ప రెస్ట్ తీసుకుని అలా వెళ్తూ ఉండేవాడు. కొన్ని అవర్స్ టుగెదర్, అవర్స్, గంటలు అలా వెళ్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఆయన బెత్లెహం, ఈ బెత్లెహం అంటే క్రీస్తు పుట్టిన స్థలం, చేరుకున్నాడు. ఆ స్టేబుల్ గుర్రపుశాలను కూడా కనుక్కున్నాడు. అక్కడ బేబీ క్రైస్ట్ కలుస్తాడని, బేబీ క్రైస్ట్ని చూడొద్దని చాలా ఆశతోటి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నమాట. అయితే కింగ్ హెరాల్డ్, అతనికి ఆ ఊరికి కింగ్ హెరాల్డ్ అని ఉండేవాడు. అతనికి తెలిసింది బేబీ పుట్టబోతున్నాడు. ఆయన ఎప్పటికైనా సరే ఈ జ్యూస్ అంటే వాళ్ళు ఒక తెగ, ఆ జ్యూస్ కి క్రిస్టియన్స్ లాగా జ్యూస్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా జీసస్ క్రైస్ట్ ని ఫాలో అవుతారు. ఆ జ్యూస్ కి కింగ్ అవుతాడు ఇతను ఎప్పటికైనా అని తెలిసి ఏం ఆర్డర్ ఇస్తాడంటే, అతని ఆ పదవిని కాపాడుకోవడానికి, అతనికి ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అదేంటంటే కొత్తగా పుట్టిన బేబీస్ అందరినీ కూడా చంపేయాలి. అది వాళ్ళ తనకున్న అనుచరులకి ఆర్డర్. ఈ న్యూస్ విని జోసఫ్, మేరీ, ఎవరైతే జీసస్ క్రైస్ట్ కి జన్మనిచ్చిందో మేరీ, జోసఫ్, వీళ్ళిద్దరు ఒక జంట. వాళ్ళ పేరెంట్స్ బేబీ క్రైస్ట్ కి. వాళ్ళు వెంటనే ఈ విషయం తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నమాట. ఈ అరత్వన్కి మళ్ళీ ఇంకోసారి తిరస్కరించబడ్డాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అయ్యో నేను మిస్ అయ్యానని, ఇంకొక అవకాశాన్ని మిస్ అయ్యానని బాధపడ్డాడు. ఎందుకంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలకు కానీ తను బేబీ క్రైస్ట్ని చూడలేడు. అప్పటికైతే అతను పెద్దవాడైపోతాడు. ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ కూడా వస్తుంది, చైతన్యం కూడా వస్తుంది అతనికి, నేనే క్రైస్ట్ని అనే చైతన్యం వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆయన మిరాకిల్స్ చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అప్పుడు న్యూస్, ఇది ఇతను వచ్చిన న్యూస్, ఆ అద్భుతాల సంగతి అందరికీ తెలుస్తుంది. అరద్వాను అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే అతను పెద్దగా అయ్యి ఈ మిరాకిల్స్ చేసే స్థితికి వచ్చే వరకు తను అందరి నోటి ద్వారా ఉంటాడు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకున్నాను. ఆ రాత్రికి స్టేబుల్లో పడుకుని మరుసటి రోజు టౌన్లోకి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ చాలా మంది ఆడవాళ్ళ ఏడుపులు వినబడుతూ ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి కూడా ఆడవాళ్ళ ఏడుపులు వినబడుతున్నాయి. ఎందుకు? అక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి. ఆ సోల్జర్స్ వచ్చి, సైనికులు వచ్చి కింగ్ ఆర్డర్ని వాళ్ళు శిరసావహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి కొత్త పిల్లలు ఎవరన్నా ఉంటే చంపుతూ ఉన్నారు. అలా ఒక ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటే ఒక ఆడ మనిషి తలుపు తెరిచి ఇతన్ని చేయి పట్టుకుని లాగిందంట. ఎందుకంటే ఆమెకి ఆ అరత్బన్ ఫేస్ లో ఒక రకమైన కళ, ఒక రకమైన వెలుగు కనిపించింది. ఆమెకి ఎందుకో ఏమనిపించిందంటే తనకి తప్పకుండా ఇతను హెల్ప్ చేస్తాడు అన్న భావన కలిగింది. అయితే ఆమె ఇతన్ని బ్రతిమలాడింది దీనంగా. నా కొత్తగా పుట్టిన బాబుని కొంచెం హెల్ప్ చేయమని చాలా దీనంగా అడిగింది. ఈ సోల్జర్స్, సైనికులు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు,
ఆ బేబీని చంపడానికి నన్ను కాపాడమని ఆమె వేడుకుంది. అరత్వన విమెన్ తోటి అన్నాడంట, ఆడ మనిషి తోటి, నువ్వు వరి అవ్వద్దు, లోపలికి వెళ్ళి లాక్ చేసుకో ఇల్లు, నేను ఇక్కడే నుంచుంటాను. అయితే ఆ సైనికుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు సైనికుడు ఆ అథారిటీ ఏదైతే ఉందో మంది చూసి ఆ మొహంలోని వెలుగు చూసి ఒక నిమిషం తటపటాయించాడు. అరత్బాన్ అన్నాడంట, చాలా అథారిటీ తోటి సోల్జర్ తోటి, ఈ ఇల్లు దాటి ముందుకు వెళ్ళిపో అని ఒక అథారిటీ తోటి గట్టిగా చెప్పాడు. సోల్జర్కి ఏం చేయాలో అర్థం కాక అలా నుంచున్నాడు. అరత్బాన్ ఏం చేశాడంటే, 3 ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయి కదా అతని దగ్గర, ఆ రూబీ, ఆ పింక్ స్టోన్ ఏదైతే ఉందో అది తీసుకొని అతని చేతిలో పెట్టి సోల్జర్ అన్నాడంట, ఇది తీసుకొని నువ్వు ఇల్లు దాటి వెళ్ళిపో, మళ్ళీ దీనిలోకి ఎంటర్ అవ్వద్దు అని. ఆ రకమైన అథారిటీ తోటి అరత్బాన్ చెప్పినప్పుడు సోల్జర్ ఏం చేస్తాడంటే, అది ఎప్పుడైతే ఆ మెరిసే ఆ రూబీని చూశాడో అతను కొంచెం ఆశపడి సంతోషపడి ఆ రూబీ జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. సోల్జర్ వెళ్ళిపోయిన తర్వాత అరత్బాన్ మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ తల్లికి ఊరట కలిగించాడు, కొంచెం కొన్ని మాటలు చెప్పి. అయితే ఇంకా అదే టౌన్ లో ఉండదలుచుకున్నాడు అరత్బాన్, ఎందుకంటే తన హెల్ప్ ఎట్టి విధంగా అవసరం అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అని అక్కడే ఉండిపోతాడు, ఆ హెల్ప్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ బాధపడే వాళ్ళందరికీ, సిక్ ఉన్న వాళ్ళందరికీ, సిక్ ఉండి చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళందరికీ అలా హెల్ప్ చేయడానికి ఉండిపోయాడు. కొన్ని నెలలు అలా గడిచిపోయినాయి. అన్ని సక్రమంగా ఉన్న తర్వాత వీళ్ళందరి బాధలు తగ్గిన తర్వాత అరత్బాన్ వేరే సిటీకి మూవ్ అవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఇతను ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి జీసస్ క్రైస్ట్ని వెతుక్కుంటూ. ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ స్టోరీ. అక్కడి వరకు అతను వెళ్ళడము, సిక్ పీపుల్కి అతను హెల్ప్ చేయడము, అక్కడ కొన్ని నెలలు గడవడము, అలా అవుతా ఉండి జీసస్ క్రైస్ట్ని వెతకడం కుదరట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఒక రోజు అయితే వీళ్ళందరూ కూడా, ఆ ఊర్లో వాళ్ళందరూ, ఆ టౌన్లో వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం విన్నాడు. మిరాకిల్ చేసి అందరూ సిక్ వాళ్ళని క్యూర్ చేస్తున్నాడు, వాళ్ళందరినీ కాపాడుతున్నాడు. ఒక టచ్ తోటి, జస్ట్ ఇట్లా ముట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి ఆ జబ్బు తగ్గిపోతుంది, ఇది ఒక మిరాకిల్ అవుతుంది అని విన్నాడు. ఒక ఊర్లో అది విన్నాడు. అది విని చాలా సంతోషం వేసి, ఈ న్యూస్కి అతనికి చాలా సంతోషం వేసి, ఈయనెవరో కాదు క్రైస్ట్ అని వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు ఆ ఊర్లో వాళ్ళ దగ్గర. అయితే ఈ క్రైస్ట్ ఉండే ప్లేస్ ఏదో మొత్తానికి అనుకున్నాడు ఎక్కడ ఉండేదని. ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇమ్మీడియట్ గా అతను హెల్ప్ చేయలేడు. అతను ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళలేడు ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఈ సిక్ ఉన్న వాళ్ళని అలా వాళ్ళ మానన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయే తత్వం అతన్ని కాదు, ఎందుకంటే అతను ఆల్రెడీ ట్రీట్మెంట్ వాళ్ళకి స్టార్ట్ చేశాడు. మళ్ళీ కొన్ని వారాల వరకు తను అక్కడి నుంచి కదలడానికి లేకపోయింది, ఎందుకంటే ఈ సిక్ పీపుల్ని చూసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు జాగ్రత్తగా రికవర్ అయ్యే వరకు. ఆ తర్వాతే తన జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే అతని
దాన్ని ఏమంటారు, అతని కర్మ ప్రకారము అతనికి ప్రతిసారి ఏం జరుగుతుంది, అక్కడ వరకు వెళ్ళడము, ఆ రోజు మనం ఆ ప్రదేశానికి రీచ్ అవ్వడము, క్రైస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇలానే జరుగుతూ ఉంది. ఈసారి అక్కడికి ఆ టౌన్కి వెళ్ళేటప్పటికి ఎక్కడైతే ఇవన్నీ విన్నాడో, ఈ మిరాకిల్స్ జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకొని ఆ టౌన్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడి నుంచి జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోయాడు. అయితే చేసేదేం లేక మళ్ళీ చాలా ఓపికతో ఉండాలి, ఇంకా కొంచెం న్యూస్ ఆయన గురించి తెలిసే వరకు ఓపికగా ఉండాలని అనుకున్నాను. ఇంకోసారి అతని మంచితనం వల్ల అతని మంచితనమే తనకి అడ్డంగా వచ్చింది జీసస్ క్రైస్ట్ ని కలవడానికి, తన బిలవెడ్ ని కలవడానికి. ఆయన డ్యూటీ ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. అయితే అదే అతను చేసే ఆ డ్యూటీనే అతనికి చాలా ఊరట కలిగిస్తుంది. ఇంత పెయిన్ తనకున్నది, అయ్యో కలవలేకపోతున్నానే అని ఉన్న ఈ పెయిన్ కొంత వీళ్ళందరికీ సహాయం చేయడంలో తగ్గింది. ఆ ఆపర్చునిటీ పోయింది, అవకాశం పోయిందన్న బాధ కూడా తనకి ఉంది. కానీ ఆ బాధ ముందు తను వాళ్ళందరికీ సేవ చేస్తున్నాను అని డ్యూటీగా అదంతా సేవ చేస్తున్నాడు, నేను ఈ డ్యూటీ తీసుకున్నాను కదా సిక్ వాళ్ళందరికీ సేవ చేయడానికి అన్నది కొంచెం మరుగున పడింది అనమాట. అది ఒక తృప్తిని ఇచ్చింది అతనికి. జై బాబా అండి. రేపు చాలా పెద్దగా ఉంది, రేపు కంటిన్యూ చేస్తున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. వైదేహి గారు మీరు బాబాకి హారతి. जय बाबा अंडी. జై బాబా, జై బాబా. अवतार मेहर बाबा की जय. बुझावे नार जलतनी कर कुद रत्न फरमातु चेलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आयाम मेहरु बाबा चरण पर तुझ न धरिए सर खुदाना जात दीवा के फतई बे तो मेहरु बातू. सॉरी बाबा. तुझे माँ लिख की कतनो सॉरी. तुझे माँ लिख की कतनो तो आशिक भी ने आरिफ भी तुझे दरी या ये वहदत मारे फतनो होई तू फातू. हमो रहे राम ने ऐसा लेख बख्श से नाना इज्जत नो के तू पर मात मागनानी से नेमो तारे इरफातू. खुदाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर जे तुझ पर जान सदके सा किया पीते पयमा तू. हमारी
नाव पर तरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा आए मेहरु बाबा చేనిగే బాతు హమారా నా ఖుదా ఐ మెహరు బాబా చేనిగే బాతు బుझावे नार जलतनी एकर कुद रत्न फरमातु चलागी आश भक्तों ने के बख्शे नूर मातु। अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। जय बाबा अंडी సారీ బాబా సారీ అండి మధ్యలో తక్కువ వచ్చేసింది. పర్వాలేదు. జై బాబా. పర్వాలేదు, అంత బాబా ఇచ్చాది. జై బాబా అండి, అందరికి జై బాబా. ఈ రోజు ఈ అందరికీ కార్యక్రమాన్ని జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ఇంతటితో ముగించుకుందాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరం కలిసి